గుమ్మడి దళని మరో లగచర్ల చేయొద్దని ప్రజల నిర్ణయాన్ని గౌరవించి తక్షణమే డంపింగ్ యార్డ్ నిర్మాణాన్ని రద్దు చేయాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. గుమ్మడి దళ మండలంలో డంపింగ్ యార్డ్ ఏర్పాట్లు వ్యతిరేకిస్తూ రైతు జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన నిరసనకు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మద్దతు తెలిపారు. ఆయనతో పాటు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్యరావు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ వల్ల ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని, గుమ్మడిదల రైతులు బంగారం వంటి పంటలు పండిస్తారని, వారి భూములను మరొక లగచర్లగా మార్చొద్దంటూ ప్రభుత్వానికి హెచ్చరించారు. ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలను పక్కన పెట్టి దుర్మార్గంగా వ్యవహరిస్తుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమర్జెన్సీ తరహా పాలన అమలు చేస్తున్నారని విమర్శించారు. వందలాది స్థానికులను అన్యాయంగా అరెస్ట్ చేస్తూ రాత్రికి రాత్రి పనులు మొదలుపెట్టడం ప్రజాస్వామ్యానికి మచ్చ అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ అధ్యక్షులు చిమ్ముల జయపాలరెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్, వెంకటేష్ గౌడ్, కొలన్ బాలరెడ్డి, ఆదర్శ్ రెడ్డి, యువ నాయకులు సంతోష్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ కుమార్ గౌడ్, మహేష్ గుప్తా, రాజేష్, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి, నక్కా వెంకటేష్ గౌడ్, జేసీ నాయకులు, రైతు సంఘాల నాయకులు, మహిళలు పాల్గొన్నారు. కూడా చేపట్టడం జరుగుతోంది. దీనివల్ల ఏంటంటే మన చుట్టూ ఈ 4-5 గ్రామాలు కాదు, ప్లస్ ఈ మండలానికి కూడా పెద్ద ముఖ్యంగా డంప్ యార్డ్ మాకొద్దని రైతు సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రైతు సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గత 10 రోజులుగా ధర్నా చేస్తున్నటువంటి సంఘ ప్రతినిధులకు, ముఖ్యంగా మాజీ మంత్రివర్యులు, మీ అందరికీ సుపరిచితురాలు నర్సాపూర్ ఎమ్మెల్యే శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి గారు, మన జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు, మన జహీరాబాద్ జిహెచ్ఎంసీ కమిషనర్ గారు, రేపు మీరు కూడా రెస్పాన్సిబుల్ అవుతారు. బలవంతంగా మీరు పనులు జరిపి ఈ ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దు. రేపు హైకోర్టులో మీరు బోన్లో నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. జిహెచ్ఎంసీ కమిషనర్ కానీ, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కానీ రేపు కోర్టుకు కూడా పోవాల్సి వస్తుంది. జాగ్రత్త అని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ ను, జిహెచ్ఎంసీ కమిషనర్ గారిని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. కోర్టు ఉత్తర్వులను గౌరవించండి. దయచేసి రోడ్డు పనులు ఆపండి. ఇక్కడ ఉన్న టిప్పర్లను, పోలీసు వాళ్ళందరినీ కూడా వెనక్కు తీసుకొని పోవాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఈ రకంగా మీరు ఇంకా ఇబ్బంది పెట్టే పని చేయకండి. ఇవాళ మహిళలు, ఇంతమంది మహిళలు ఎవరో చెప్తానో, రాజకీయ పార్టీ చెప్తానో వస్తే ధర్నా చేసిన వాళ్ళు కాదు. స్వచ్ఛందంగా ఈ మహిళలందరూ కూడా తమ భవిష్యత్తు కోసం, తమ పిల్లల భవిష్యత్తు కోసం మాకు ఈ డంప్ యార్డ్ వద్దని చెప్పుకుంటా ఉన్నారు. ఇది రాజకీయాలతో ముడిపెట్టే పరిస్థితి కాదు. నిజాయితీగా మహిళలు, అన్ని వర్గాల ప్రజలు, అన్ని పార్టీల రైతులు అందరూ కలిసి ఈ డంప్ యార్డ్ మాకు వద్దని మాట్లాడుతున్నప్పుడు ప్రభుత్వం దిగి రావాలి, ఈ డంప్ యార్డ్ పనులు నిలిపివేయాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నా. తప్పకుండా మీకోసం ఇలా 4 ఎమ్మెల్యేలు వచ్చినాం. రేపు అసెంబ్లీలో కూడా మీకోసం కొట్లాడటం, మీ పక్షాన నిలబెట్టమని చెప్పి మనం చేస్తూ జై తెలంగాణ. అప్పుడే ఎయిర్పోర్ట్ దిండిగల్ అకాడమీ పెడితే భూములని పోయినాయి. ఆ రోజుల్లో 15,000 ఎకరాల భూములు పోయినాయి. ఆ ఎయిర్ఫోర్స్ అకాడమీ పెట్టి అక్కడ పరిశీలన చేసింది. ఇప్పుడు మళ్ళా డంప్ యార్డ్ పెట్టి ఉన్నోళ్ళని బతకని చేయకుండా ఇట్లా పరిశీలన చేయబట్టింది. సో ఇప్పుడు ప్రజల అభిప్రాయం చూసినా, ఎయిర్ ఫోర్స్ అకాడమీ అభిప్రాయం చూసినా, ఏ రకంగా చూసినా డంప్ యార్డ్ ఇక్కడ పెట్టడం అనేది శ్రేయస్కరం కాదు. ఆలోచన నిర్వహించుకోండి, మీ టిప్పర్లు వాపస్ తీసుకోండి, మీ పోలీసు వాళ్ళందరినీ కూడా వెనక్కు తీసుకొని ఇక్కడ ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజల ఆలోచనల్ని గౌరవించాలని చెప్పి కూడా ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవి ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరవగా మొండికపోతే మాత్రం నీకు తగిన శాస్త్రి తప్పదు. రేపు మరి నువ్వేం శాశ్వతం కాదు, నువ్వేం పర్మనెంట్ కాదు. కానీ ఇంట్లో నువ్వు నేను చేతుల అధికారం ఉందని పోలీసు వాళ్ళు పెట్టో, మిలిటరీని పెట్టో బలవంతంగా పనిచేయదు. కోర్టు ఆర్డర్ ఇచ్చింది కదా, కోర్టు ఆర్డర్ ఇచ్చింది కదా, బుద్ధి రాదా నీకు? హైకోర్టు చెప్పినాక కూడా పనులు ఎట్లా కొనసాగిస్తావు?
హైకోర్టు పనులు ఆపండి అని చెప్పింది. ఒక్కసారి కాదు 2 సార్లు చెప్పింది. ఇవాళ కోర్టు చెప్పిన తర్వాత మీరు పనులు ఎట్లా ఎందుకు ఆపరు? పనులు ఎట్లా కొనసాగిస్తారు? మీరు ఇంకా బోర్లు వేస్తున్నారు అక్కడ, ఇంకా రోడ్లు వేస్తున్నారు అక్కడ. ఎట్లా రోడ్ వేస్తారు? హైకోర్టు యాజ్ ఇట్ ఈజ్ ఆపండి, సర్వే చేయండి, ప్రజల అభిప్రాయాలు తీసుకోండి. ఈ ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఇచ్చిన అభిప్రాయం దృష్టిలో పెట్టుకోవడానికి కోర్టు చెప్పినాక కూడా మీరు ఇంకా కూడా రోడ్లు వేస్తా ఉన్నారు. తక్షణమే ఆ రోడ్డు పనులు ఆపాలి. నేను అడుగుతున్న జిల్లా కలెక్టర్ గారిని, రేపు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. రేపు కోర్టు నిన్నే హైకోర్టు పిలుస్తుంది. రేపు కలెక్టర్ గా హైకోర్టు ఆర్డర్ ను అమలు చేయకపోతే ఆ బాధ్యత కలెక్టర్ గారి మీదనే ఉంటాయి. నేను హెచ్చరిస్తా ఉన్న సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ను, హైకోర్టు ఆ ఉత్తర్వులను గౌరవించండి, ఆ రోడ్డు పనులను వెంటనే ఆపాలని చెప్పి నేను జిల్లా కలెక్టర్ అన్ని పంటలు కూడా సమృద్ధిగా పండించి పంజాబ్ పంట పండించింది. కాబట్టి ఒకసారి ఆలోచించాలి ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు పేరు నిజంగా కూడా ప్రజాపాలన పేరు పెట్టుకున్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటున్నారు. ఇందిరమ్మ రాజులు ప్రజలు నష్టపరచండి. కాబట్టి మీరు ఈ యొక్క డంప్యార్డు నిజంగా కూడా ఇప్పుడు ప్రజలు చెప్పుకుంటున్నారు. ఈ డంప్యార్డు తీసుకొని మీకు చేస్తున్నారు ల్యాండ్ ఉన్నది కాబట్టి అక్కడే వచ్చి ఏదైనా దాన్ని కలవడం చేసి ప్రజలకు ప్రాణాలు కాపాడే ఉండాలని తెలియజేస్తూ చేసినటువంటి ప్రయత్నం తప్పకుండా ఫలిస్తుంది అని చెప్పేసి కూడా నేనైతే నమ్మకం నాకుంది. మరి ఈ రోజు కోర్టు కూడా నిన్న ఒక రైతు వెళ్తే స్టే ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వానికి అసలు చిత్తశుద్ధి ఉందా అని చెప్పేసి అడుగుతాను. ఇంతమంది ఇన్ని రకాలుగా నిరసన వ్యక్తం చేస్తుంటే ఎలక్షన్ కోడ్ ఉండి మనం ఏ పనులు ప్రారంభించవద్దని చెప్పేసి చెప్పుకుంటూనే కొత్త పని అయినటువంటి ఈ యొక్క డంప్ యార్డ్ కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహిస్తా ఉన్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మరి అదే విధంగా ఈ యొక్క ల్యాండ్ ఏదైతే ఉందో రైతులకు మనకు ఏదైతే పట్టాదారులు ఉన్నారో వారికి నోటీసులు ఇచ్చి సర్వే చేయమని చెప్పేసి అంటే మనం మళ్ళీ కోర్టుకు వెళ్ళిన తర్వాత రైతులు కోర్టుకు వెళ్తే ఆర్డర్ ఇస్తే నిన్న సర్వే చేయడానికి ముందుకు రావడం జరుగుతుంది. ఇక్కడ ప్రజల ఆరోగ్యం పైన మీకు చిత్తశుద్ధి లేదా అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే కోర్టు నిబంధన ఉంది. జిహెచ్ఎంసి పరిధిలోనే ఈ యొక్క డంప్ యార్డ్ నిర్మించాలని ఉన్నా కూడా జిహెచ్ఎంసి పరిధి దాటి వచ్చి తారానగర్ లో అడవిలో మంచి పచ్చని పంట పొలాల మధ్యలో ఈ డంప్ యార్డ్ వేస్తే మరి మనకి ఎంత ఇబ్బంది అవుతుందో ఒక్కసారి గమనించాలా. మరి దాన్ని నిర్మాణం క్యాన్సల్ చేయాలి అని చెప్పేసి కూడా మనందరి తరఫున కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి ఈ యొక్క డంప్ యార్డ్ కార్యక్రమాలన్నీ కూడా మరి పనులను కూడా నిలుపడి చేయాలి. తప్పకుండా నేను అనుకుంటున్నాను ప్రభుత్వం దిగి రావాలి, తిరిగి వచ్చి మీ అందరి యొక్క కృషి ఫలించి తొందరలోనే డంప్ యార్డ్ ఒక నిర్మాణం క్యాన్సల్ అయ్యి మరి వేరే ప్రాంతానికి తీసుకెళ్తుందన్న ఒక నమ్మకం, విశ్వాసాన్ని కూడా నేను తెలియజేస్తూ ఈ రోజు మనల్ని సంఘీభావం